బాలీవుడ్ మేకర్స్ కి మన టాలీవుడ్ నటినట్లంటే మొదటి నుంచి చిన్న చూపు. ఇప్పుడు మన టాలీవుడ్ బాలీవుడ్ స్థాయిని పూర్తి స్థాయిలో డామినేట్ చేయడం వాళ్ళు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడైతే చిరంజీవి స్థాయి నటులకి కాస్త గౌరవం దక్కేది. కానీ సాధారణ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ బాలీవుడ్ కి వెళ్ళినప్పుడు షూటింగ్ సమయంలో వాళ్ళకి ఎన్నో అవమానాలున్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ కి అయితే ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకాలు మిగిలాయి. శోభన అనే సీనియర్ హీరోయిన్ అందరికీ తెలుసు. రీసెంట్ గా ఈమె కల్కి సినిమాలో కూడా చేశారు. అదేవిధంగా మలయాళం హీరో మోహన్ లాల్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా L2 ఎంపురాన్ లో కూడా నటించారు. ఇలా ఈ వయసులో కూడా భారీ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే ఈమెకి బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నప్పుడు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి రీసెంట్ గా చెప్పారు. ఆమె మాట్లాడుతూ, నేను బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ గారి సినిమాలో ఒక ప్రత్యేకమైన సాంగ్ చిత్రీకరణలో పాల్గొంటూ ఉన్నాను. ఆ సమయంలో నేను బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది. సెట్స్ లో ఎటు చూసినా రద్దీగా ఉంది. అంతా మగవాళ్లే. నాకు కాస్త క్యారవన్ ఏర్పాటు చేస్తే బట్టలు మార్చుకుని వస్తాను అని మేకర్స్ ని రిక్వెస్ట్ చేశాను. కానీ వాళ్ళందుకు ఒప్పుకోలేదు. ఆ చెట్టు వెనక బట్టలు మార్చుకోమని చెప్పారు. ఈ విషయం అమితాబ్ బచ్చన్ గారి వరకు వెళ్ళింది. అప్పుడు ఆయన నన్ను వెంటనే పిలిచి తన క్యారవాన్ ఇచ్చి బట్టలు మార్చుకోమని చెప్పారు అంటూ చెప్పారు శోభన. ఒకప్పుడు హీరోయిన్స్ కి షూటింగ్ సమయంలో ఇంత ఇబ్బంది ఉండేది. ఇక అవుట్డోర్ షూటింగ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఘటన జరిగిన సమయానికి శోభన మన టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గానే ఉన్నారు. అలాంటి ఆమెకి బాలీవుడ్ మొదటి సినిమాలో ఇలాంటి అనుభవం ఎదురైందంటే ఇక కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ ఈ సమస్యలు ఉన్నాయి. వీటికి చెక్ ఎప్పుడు పడుతుందో చూడాలి. ఇకపోతే శోభన చాలా కాలం గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటుంది. ఇది నిజంగా ఎవరు ఊహించనిది అని కూడా చెప్పొచ్చు.